అందరికీ నమస్కారం. నా యొక్క మానస ప్రతిబింబాలు సుశ్రుత ప్రకృతి వైద్యాలయం యూట్యూబ్ ఈ రెండు ఛానళ్ళు వీక్షిస్తున్న ప్రేక్షక దేవులకు, నా అభిమానులకు, అంతేకాకుండా ముఖ్యంగా ఈ రోజున మా యొక్క దొంతు సత్తన్న వైద్య బృందుడు, అంతేకాకుండా సేవ దృక్పథం కలిగిన గొప్ప గనుడు. అలాంటి గనుడిని ఆదరించి అభిమానించి ఆ ఊరికి అంకితం చేసుకున్న వెంకటాపురం గ్రామ వాస్తులకు నా యొక్క శిరస ఉంచి వందనం చేస్తుంటా అభిమానుల. ఎందుకంటే దొంతు సత్యమన్న ప్రస్తుతము ఇప్పుడు మహబూబాద్ జిల్లా మెలుగూరు మండలం మునిగిమడుగుల రామన్నగూడెంలో పుట్టి ఆయన అక్షర జ్ఞానం కొరకు పర్వతగిరి ఇంకా చుట్టూ కొన్ని గ్రామాల, కొన్ని పట్టణాల వాసులు తన యొక్క చదువుని ముగించుకొని వైద్య వృత్తి స్వీకరించి దాదాపుగా ఆయన వెంకటాపురం గ్రామాన్ని ఎంచుకొని ఆ వెంకటాపురం గ్రామంలో జీవనం సాగించిన గొప్ప గణనీయమైన వైద్య ప్రజా వైద్యుడు, గ్రామీణ ఆర్ఎంపీ పిఎంకు అసోసియేషన్కు కష్టించి శ్రమించి గ్రామ స్థాయి నుంచి మండల స్థాయి, జిల్లా స్థాయి, రాష్ట్ర స్థాయి సభ్యుని వరకు ఎదిగిన గొప్ప ప్రజా వైద్య సేవాభావం కలిగిన మన యొక్క ఆర్ఎంపీ గొప్ప వైద్యుడు అన్నమాట. అందుకు ఆ గ్రామం ఉన్న వెంకటాపురం గ్రామ వాసులకు, వాళ్ళ యొక్క రక్త సంబంధికులకు, సత్యవన్న పుట్టిన ఊరు ప్రజలకు, అంతేకాకుండా ఆయన యొక్క బిడ్డలకైనా, అల్లులకైనా, వాళ్ళ భార్యకైనా, రక్త బంధువులైనా ఎవరైతే సత్యన్నను ఆదరించి అభిమానిస్తున్న వాళ్ళందరికీ నా యొక్క సుశ్రుత మానస ప్రతిబింబాల తరపున శిరస ఉంచి మీకు వందనం తెలియజేస్తున్నా అభిమానులారా. ఈరోజు ఆయన మన కళ్ళ ముందు ఉండకపోవచ్చు, కానీ సేవాభావం కలిగి ఒక్కడే చిన్న హీరో ఉన్న బండి తీసుకొని ప్రతి గ్రామంలో ఒక వైద్య బృందం కావాలి, ఆర్ఎంపీ అని పిఎంపీని ప్రభుత్వాలు చిన్న చూపు చూస్తున్నాయి, మనను సేవలు అంకితం భావంగా చేసుకొని ప్రజలు కూడా మన చిన్న చూపు చూపిస్తున్నారని తొరూరు మండలంలో ప్రతి గ్రామానికి వీధి వీధిన గల్లీ గల్లిన తిరిగి ఒక ఆర్ఎంపీ సంఘాన్ని సభ్యత్వం ఉండాలని మోటివేషన్ చేసిన గొప్ప గనుడు. అలాంటి ఒక గణనీయంగా కష్టించి శ్రమించి ఆయన ప్రేర్లో దాదాపుగా కొందరు బృందంగా ఏర్పడిన, మండల స్థాయి బృందంగా ఏర్పడిన డాక్టర్లు కానీ, అంతేకాకుండా వైద్య బృందం కానీ ఎంతోమంది కష్టించి ఈ రోజున యువతరానికి నేను చెప్పేది ఈయన ఒక జీవితంలో నిజసత్యం ఏంటంటే, నేను నిజంగా వెంకటాపురం గ్రామస్తులకు నిజంగా రుణపడి ఉన్నా. మా సత్యను ఏది వైద్యాన్ని నమ్మి ఆయనకు ఆదరించి ఈ రోజున ఆయన అంతిమయాత్రలో పాల్గొని, ఇంకొక విషయం ఏంటంటే ప్రభుత్వాలు, తెలంగాణ ప్రభుత్వాలు ఎంతోమందికి వైకుంఠ దాబాలు ఇచ్చారు, కానీ ఆ వైకుంఠ దాబాల సమీపంలో కొన్ని గ్రామాల్లో ఒక చెట్టే లేదండి. ఆ యొక్క ఏదైనా అంతిమయాత్రలో పాల్గొని ఆయన దాన సంస్కారం చేసేటప్పుడు చెట్టు కింద నిలబడదంటే లేదు, కానీ వెంకటాపురం ఆ యొక్క కుంటను నుంచి మొదలుకుంటే, ఆయన ఇంటికాయ మొదలుకుంటే ఆయన స్థితి ముట్టేంత వరకు ఆ వైకుంఠ దాబా చుట్టూ మంచి విలువైన చెట్లు ఉంచి ఆ రోడ్డుకి ఇరువైపులో కూడా సీసీ రోడ్డు పోసి గణనీయంగా ఆ గ్రామాన్ని అభివృద్ధి పరుచుకున్న ఆ గ్రామ వాస్తులకు, ఎవరైతే దానికి అడుగంటిగా ఉంచి ముందడుగు వేస్తున్న యొక్క ఆ పాలక వర్గానికి వాస్తవంగా ఇలాంటి వాళ్ళు ముందు రావాలి. నా ఛానల్ కూడా మానస ప్రతిబింబాలు నా యొక్క ప్రకృతి సుశ్రుత అనే ఒక ఫౌండేషన్ కూడా నేను చెప్పేది ఏంటంటే, ప్రతిదీ ప్రకృతితో మమేకమైనప్పుడే ఈ రోజున ఆయన వైద్యాన్ని నమ్మి, ఏది అలోపతి వైద్యాన్ని నమ్మి ఆయన కుటుంబాన్ని ఎలా తీసుకొని ఇద్దరు కూతుర్లను కానీ ఆ కూతుర్లను, ఆ పెద్ద కూతుర్ను వెంకటాపురం గ్రామానికే ఇచ్చి ఆ తమ్ముడైన సుధాకరు, అతని భార్య కానీ, వాళ్ళ కుటుంబం కానీ, సత్యన్న చిన్న కూతురు కానీ, చిన్న అల్లుడు కానీ, వాళ్ళు కూడా ఎంతో త్యాగం చేసి ఆయన శవం అంటే ఆయన యొక్క పార్థదేహం నాడు ఉండి ఇద్దరు కూతుళ్ళు రోజిస్తూనే నిజంగా వాస్తవంగా స్వర్గలోకంలో శివుడై ఉంటే అతని యొక్క ఆత్మ ఆ ప్రపంచ లోకంలో శాంతి చేకూర్చాలి. ఇద్దరు కూతుళ్ళు ఏడ్చే బాధ అనేది ఎంత ప్రాముఖ్యమైనదో, మా నాన్నగారు జరిగిపోయింది, మా నాన్నకి ఇలాంటి యొక్క వ్యాధి రావడం ఏందని ఎంతోమంది ప్రమత్తంగా మన ప్రపంచాన్ని తెలియపరుచుకుంటూ వాళ్ళు రోజిస్తుంటే, వాస్తవంగా తల్లి సత్యన్న నిజంగా గణనీయమైన గనుడు. మంచి కూతురులను కానీ మంచి అల్లుళ్ళకి ఇచ్చి ఈ రోజున సమాజానికి ఒక అంకిత భావం కలిపిన
మా వైద్య బృందానికి ధైర్య సాహసాలు నేర్పిన గొప్ప గనుడు. ఆయనకు నాకు ఒక చిన్న సంభాషణ చెప్దాం. దాదాపు 2008 ఫిబ్రవరి నెలలో తొరూరు మండలంలో అడుగుపెట్టిన, పుట్టినూరు గోపాలగిరిలో అడుగుపెట్టిన. నన్ను పరిచయం సభ్యత్వం తీసుకొని ముందడిగే తమ్ముడు అన్నాడు, అన్నా అనేది. కానీ ఆ రోజున చేయుతనిచ్చిండు. అదేవిధంగా చేరిన వైద్య బృందంలో. అంతేకాకుండా నేను 2023-22లో దాదాపుగా నేను ఆయుర్వేద సమ్మేళనం మొదటి సభ పెట్టిన పెడతాను అనగానే ఒక్కడే ఫోన్ కాల్కి వచ్చిన తట్టి, పాపం అన్న లేటుగా వచ్చి నా సభలో కూడా ఏర్పడలే. కానీ నాకు భుజం తట్టి ఇలాంటి వైద్య అవకాశాలు, వైద్య బృందం విషయంలో ఇలాంటి వాళ్లకు, మన యువకులకు కానీ సమాజంలో తెలియపరచాలని తట్టిన గొప్ప గనుడు సత్యవన్న. అలాంటి సత్యవన్న కుటుంబానికి మరొకసారి సానుభూతి తెలియజేస్తూ వెంకటాపురం గ్రామ ప్రజలకు, అంతేకాకుండా పుట్టినూరు గ్రామ ప్రజలకు, ప్రపంచంలో ఎవరైతే సత్యవన్న ఆధార అభిమానం ఇస్తారో వాళ్ళందరికీ మరొకసారి కృతజ్ఞతలు తెలియజేస్తూ ఆయన యొక్క అంతిమయాత్రలో పాల్గొనడానికి ప్రయత్నం చేద్దామండి. దొంతు సత్యం ఎన్నో సంవత్సరాలు కష్టించి శ్రమించి కేవలం ఒక సూది జీవితాన్ని నమ్మి ఈ ప్రజా సమాజంలో ఎంతో మందికి సేవలందించిన గొప్ప ప్రజా వైద్యుడు. ఆర్ఎంపీ అండి, పిఎంపి వెల్ఫేర్ రాష్ట్ర స్థాయి, జిల్లా స్థాయి, మండల స్థాయి నుంచి ఎదిగి ఎంతో మందికి సేవలందించిన గొప్ప ప్రజా వైద్యుడు మన యొక్క దొంతు సత్యాన్ని యొక్క ఆత్మశాంతి చేకూర్చాలని మనస్ఫూర్తిగా మనందరం ఆయన ఒక అంతిమయాత్రలో పాల్గొని విజయవంతం చేయాలని చేకూర్చుకుంటూ, అంతేకాకుండా అభిమానులారా, ప్రజా వైద్యులారా, మీ అందరికీ 2 చేతులు జోడించి పెట్టేది ఒకటే. ఈ రోజున శరీరం భూమి మీద ఉండొచ్చు, కొన్ని క్షణాల్లో, కొన్ని గంటలలో, కొన్ని రోజులలో ఈ పంచభూతాల్లో కలవచ్చు. అంటే మన శరీర రూపం అనేది ఎంత విశిష్టత కలిగిన రూపమో అందరికీ తెలుసు. అలాంటి ఒక వైద్య సేవలు అందించిన మన గ్రామీణ వైద్య సేవకుడు. ఆయన దాదాపుగా గ్రామం నుంచి, మండలం స్థాయి నుంచి దాదాపుగా జిల్లా స్థాయి వరకు, రాష్ట్ర స్థాయి వరకు ఎదిగిన దొంతు సత్యవన్నకు ఆయన ఆత్మశాంతి చేకూర్చాలని, భగవంతుని సన్నిధిలో శాంతి చేకూర్చాలని ఆ కుటుంబానికి, వాళ్ళ యొక్క రక్త సంబంధికులకు మరొక్కసారి నా సుశ్రుత ఫౌండేషన్ తరఫున సానుభూతి తెలియపరుస్తూ అందరం పాల్పంచుకుందాం. ఆయన అంతిమయాత్రను విజయవంతం చేద్దాం. విజయవంతం చేసి అతను ఆత్మశాంతికి దృఢ సంకల్పమైన శాంతి చేకూర్చాలని మనం వేడుకుంటూ, ప్రార్థించుకుంటూ ఇందులో ప్రతి ఒక్కరూ పాల్పంచుకోవాలి. సత్యన్న చేసిన సేవలు మన యొక్క ఆర్ఎంపీ ఉన్న సంఘాలకు గొప్పది. అలాంటి సేవలను మనం స్మరించుకుంటూ ఆయన అంతిమయాత్రలో పాల్గొనాలని మిమ్మల్ని ప్రార్థించుకుంటూ, సుశ్రుత ఫౌండేషన్ వ్యవస్థాపకుడు వెనమాల రవి, గోపాలగిరి, తొరూరు మండలం. అందరం పాల్పంచుకుందాం, అందరం కలిసి విజయవంతం చేద్దాం. ఇదే మన యొక్క అందరి కోరిక. దొంతు సత్యం. ప్రయాణం అంతమైంది, అంత అవస్థలతో కూడా ఉండి అమ్మా నా బిడ్డ పక్కకుంటది, సిస్టర్లకు చెప్పేది ఏదైనా ఉంటే నా Amazon banyak.
చాలా ఎక్కువ బాగానే సింపుల్ కోసం మంచిలు చూడాడు వీళ్ళతో మాట్లాడు డాడీ ఓ డాడీ డాడీ ఒక్కసారి లేచి గోపాల్ అంకుల్తో మాట్లాడే అంబరాజ్ అంకుల్ వచ్చి మాట్లాడు డాడీ నీకు బాధ అయితే చెప్పరాదు డాడీ ఓ డాడీ డాడీ ఒక్కసారి లేవే నీ ఫ్రెండ్స్ వచ్చిందో మీరేమన్నా ఆ రోజు అందరు పెళ్ళికొచ్చాడు మాట్లాడవా డాడీ ఎంతసేపు అనుకుంటా ఒక్కసారి లే డాడీ మాట్లాడుతూ లే డాడీ ఏదో చెప్పి
అంటే ఈ సత్యనది ఎక్కడ ముందుబడి రామన్న ఇక్కడికి వచ్చిండా? అన్న నువ్వు పట్టుకో పెట్టరా నువ్వు పోయా నువ్వు పోసుకుంటావా చిన్నమ్మా చిన్న కమ్మంతో వెంకటాపురం నీళ్ళు తీసుకురా మంచిగుంది వైకుంఠ ధామ అయితే. మంచి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం కింద వైకుంఠ ధామ వెంకటాపురం తొర్రూరు మండలం మహబూబాబాద్ జిల్లా. అందుకే ఉత్తమ సర్పంచ్గా 2 అవార్డులు 2 సార్లు ఎంపికైందన్నమాట. అది అలాంటి పాల్గొని ఎంతో మంది ఈ యొక్క వైద్యం చేసే వాళ్ళు ఎంతో మంది అంతరించిపోతున్నాం. ఈ భయంకరమైన వ్యాధులను అరికట్టేది ఈ ప్రకృతిలో ఏ వైద్యం లేదు, ఏమీ లేదు. కేవలం మొక్కల నుంచి పరిమిత అయ్యే సదావకాశాలు ఉంటాయి. అందుకే నేను ఈ సత్యవన్య అంతమయాత్ర సాక్షిగా ఈ యొక్క నన్ను అభిమానించే యొక్క ఆయుర్వేద సాక్షిగా మిమ్మల్ని చెప్తున్నా. భయంకరమైన క్యాన్సర్కే ఆయన అంకితంగా ఆయన పరమపదించిన కుటుంబం నమ్ముతున్నారు.
వాస్తవమే కావచ్చు. నన్ను కూడా వాళ్ళ అల్లుడు సుధాకర్ ఒకసారి తురులు తట్టి మా మామగారి దగ్గర రాగలుగుతావా సార్ అని అడిగిండు. కానీ నేను టైం కుదరలేదు. నేను ఒకటే చెప్తున్నాండి, ఎక్కడైతే ఇలాంటి భయంకరమైన వ్యాధులు వ్యాపిస్తుందో మనం నివసించే స్థలం నివాసమైన ఇంటి నివాసమైన 3 చెట్లకు ప్రాముఖ్యత ఏంటంటే, ఒకటి నాటు తుమ్మ చెట్టుకు, ఒకటి కానుగ చెట్టు, గవర్నమెంట్ ఇచ్చిన కానుగ చెట్టు, 2 రావి చెట్టు, లేదంటే నైమ్నర చెట్టు. ఈ 4 తీర్ల చెట్లకు ప్రాముఖ్యత ఇచ్చి ఆ చెట్ల కింద ఆ యొక్క పేషెంట్ ఉన్నంత కాలంగా విశ్రాంతి తీసుకుంటే 100% భయంకరమైన ఏ రకమైన ఏ స్టేజ్లో క్యాన్సర్ రాకి కడతారు. అలాంటి వాటికి బలి కాకుండా సత్యమైన కుటుంబానికి మరొక్కసారి సానుభూతి తెలియపరుస్తూ, అంతేకాకుండా ఎవరైతే ఈ పార్థదేవుని దగ్గరకు వచ్చి పరమపదించడానికి ఎవరైతే హాజరయ్యారో వాళ్ళందరికీ మరొక్కసారి ధన్యవాదాలు తెలియజేస్తూ, ప్రతి ఒక్కరు వైద్య బృందంలో ఉన్న వాళ్ళు ప్రతి ఒక్కరికి ఉండి ఆ కుటుంబానికి చేదనిచ్చి వారి యొక్క బిడ్డలకు కానీ వారి యొక్క భార్యకు కానీ, అంతేకాకుండా వాళ్ళ యొక్క మనవళ్ళకు కానీ అల్లుళ్ళకు కానీ మన చేయిత రావాలి. మరొక్కసారి ఆయన పుట్టిన ఊరు ప్రజలకు, వెంకటాపురం గ్రామ ప్రజలకు, అంతేకాకుండా మన వైద్య బృందానికి వాళ్ళ కుటుంబానికి మరొకసారి కృతజ్ఞతలు తెలియజేస్తూ, అతని యొక్క ఆత్మ పరలోకంలో శాంతి చేకూర్చాలని ఆకాంక్ష భగవంతుని వేడుకుంటూ మీ సెలవు తీసుకుంటూ ఇట్లు మీ వెన్నమాల రవి. జై హింద్.